క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 15 వచనములను మనం గమనిస్తే, యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటటువంటి అతను యేసుక్రీస్తు ప్రభు వారిని రాత్రి గడియలో వచ్చి కలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాను. తాను యూదుల అధికారి అయ్యుండి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడై, మరి వారిని ధర్మశాస్త్రోపదేశకునిగాను, వారికి బోధించేటటువంటి వ్యక్తిగాను, అదే విధముగా మరి వారికి న్యాయము తీర్చేటటువంటి సన్హెద్రిన్ సభలో కూడా ఉన్నాడు అని అనుకోవచ్చు. కనుక ఇంతవరకు ఉన్నటువంటి అభిప్రాయము, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము సామాన్య జనులని ఆకట్టుకొనుచున్నాడు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ నికోదేమును చూసినప్పుడు ఈ విధముగానే మరి అనేకులు ఆయనను విశ్వసించినట్లుగా, ఈ నికోదేము అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు బోధ వలన ఏ విధంగా అయితే ఒక సీక్రెట్ బిలీవర్గా ఉంటూ ఉన్నాడో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు కూడా మరి అతడు వెళ్ళి ఆ శిలువను తీసుకుని ఆ శిలువ మీద నుంచి ఆయన శరీరమును దించి భూస్థాపన చేయుటలో తన వంతు ఏ విధంగా పాటించాడో కూడా చూడగలం. ఇతడు ఒక పలుకుబడి కలిగినటువంటి మరి యూదుడు, నాయకుడు, మతనాయకుడు అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేటటువంటి వారిలో పిన్నలు, పెద్దలు, విద్యావంతులు, గొప్పవారు, మరి న్యాయసభలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. మరి రాత్రి వేళ వస్తూ ఉన్నాడు అనగా, తాను ఎవరికైతే నాయకత్వం వహిస్తూ ఉన్నాడో, మరి ఎవరైతే మరి సభలో అతడు కూర్చున్నాడో, మరి వారికి భయపడి యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా వారు చేసేటటువంటి ఆలోచనను బట్టి అతడు రాత్రి జామున వెళ్ళి యేసు ప్రభువును, ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే మరి ఉదయమునంతా కూడా క్రీస్తు ప్రభువు బిజీగా గడుపుతూ ఉంటాడు. కాబట్టి అనేక మంది ప్రజలకు సువార్త అందిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రి వేళైతే తగిన సమయం అనుకొని అతనికి ఉన్నటువంటి ప్రశ్నను అతడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి వేస్తున్నట్లుగా మనం చూడగలం. అతడు వచ్చి అంటాడు కదా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పాను. ఇతడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధిస్తున్నాడో మనం చూడవచ్చు. బోధకుడా, ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నటువంటి ఈ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. మేము చేసేటటువంటి పని నీవు కూడా చేస్తూ ఉన్నావు. నీవు చాలా మంచి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నావు. కనుక నీవు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నావని మేమెరుగుదుము. అంటే ఎవరు ఎరుగుతారంట? మరి అతడు ఎవరితో అయితే కూడా సభా సంఘములో కూర్చుంటున్నాడో ఆ పెద్దలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి సేవ అది మానవాతీత శక్తి కలిగినది, అది దేవుని యొద్ద నుండి ఒకడు వస్తేనే కానీ అటువంటి కార్యము చెయ్యలేడని విశ్వసించారు. కానీ తమ యొక్క పలుకుబడి, తమ ప్రాభవము, తమకున్నటువంటి గొప్పతనము, అదే విధముగా తమకున్నటువంటి అధికారమును వారు కోల్పోవలసి వస్తుందని చెప్పి వారు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకముగా ఆలోచన చేసేటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే తన యొక్క మనసు పట్టలేక, పరితాపము పట్టలేక ఈ నికోదేము అనేటటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేవుని యొక్క రక్షణ మనకు కలుగుతున్నప్పుడు, అది ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్దకు వచ్చి తెలుసుకోవాలనే ఆశతో ఏ విధంగా ఆయనను కలుసుకోవాలని చెప్పి ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకున్నట్లుగా చూడగలం. అంతేకాక దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవరు కూడా చెయ్యలేరు అనేటటువంటి సంగతి. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి తోడయున్నాడనే సంగతిని, ఇది వరకు ఎవరూ కూడా చేయలేనటువంటి పనులు ఈయన చేస్తూ ఉన్నాడని, ఈయననే దేవుని చేత పంపబడ్డవాడని, ఈయన కూడా అనగా నికోదేము కూడా యూదుల యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఇతడు అన్న మాటలకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి సమాధానము చాలా విచిత్రంగా ఉంటూ ఉంది. ఆయన ఏమంటాడంటే, ఇతను ఒక ప్రశ్న వేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
జవాబు ఏ విధంగా ఉందంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పెను. కనుక ఇతడు వేస్తున్నటువంటి ప్రశ్న, దేవుని చేత పంపబడిన వాడవు నీవు అని ఆయన అంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మళ్ళీ తిరిగి జన్మించాలి, నూతన జన్మ అనుభవం ఉండాలి, న్యూ బార్న్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి అనే సంగతిని తెలియజేస్తున్నప్పుడు ఇతడు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు అనంటే, తిరిగి నేను తల్లి గర్భంలో ప్రవేశించి తిరిగి జన్మించాలా అని అతని ప్రశ్న. మరి యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇతడు ఇజ్రాయేలీలకు యూదులకు బోధకుడై ఉండి ఈ విషయాలను గ్రహింపలేక ఉన్నందుకు ఆయన ఆశ్చర్యపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన అనుకుంటూ ఉన్నాడు, అనేక సాంప్రదాయాల్లో ఉన్న విధముగా తిరిగి జన్మించుట అనగా, లేకపోతే పుత్ర సంతానము ఉన్నప్పుడు వారికి ఆ యొక్క పుత్రులు మనవళ్ళు ఆ విధంగా వారి యొక్క వంశ పారంపర్యము కొనసాగింపబడుచున్నప్పుడు వారు కూడా బ్రతికి ఉంటారనేటటువంటి నిరీక్షణ కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అదే విధముగా తిరిగి మనము జన్మిస్తాము అని చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి సాంప్రదాయాలను బట్టి ఇతడు కూడా అంటూ ఉన్నాడు, తిరిగి నేను తల్లి గర్భంలో ప్రవేశించి తిరిగి జన్మించాలా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే, ఒక జన్మము ఉన్నటువంటి వారికి, ఒకసారి పుట్టినటువంటి వారికి 2 మరణాలు ఉంటాయంట. 2 సార్లు జన్మించినటువంటి వారికి ఒకే మరణం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా తిరిగి జన్మించుట అంటే పశ్చాత్తాపపడుట, యేసుక్రీస్తు ప్రభువాని రక్షకునిగా ఎంచుకొనుట. మరణం అనేది ఒకేసారి వారి జీవితంలో వస్తుంది. 2వ మరణానికి వారి మీద అధికారము లేదు. కనుక 2 సార్లు జన్మించేటటువంటి వాడు క్రైస్తవుడు, క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వాడు. ఒకే జన్మ కలిగినటువంటి వారు అన్యులు, దేవుని ఎరుగనటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని కూడా, దేవుని గూర్చినటువంటి సాక్ష్యమును విని కూడా వారు తిరిగి జన్మించే అనుభవము లేనటువంటి వారు. వారికి 2వ మరణము వారిని బాధపెడుతుంది. నిత్య యాతనలో వారుంటారు, నరకములో వారు ప్రవేశింపబడతారు. కనుక దాని నుంచి తప్పించబడాలని నీవు ఉండగానే, నీవు జీవించుచుండగానే, ఎప్పుడైతే వాక్యము నీ యొద్దకు వచ్చి ఉన్నదో, ఎప్పుడైతే నువ్వు సువార్తను విని ఉన్నావో, ఎప్పుడైతే నీ రక్షకుని యొక్క అర్థము నీకు తెలిసి ఉన్నదో, మరి నీవు అనుభవపూర్వకముగా ఆయనను తెలుసుకుంటూ ఉన్నావో, నీవు వెంటనే ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. రేపటి దినము ఉన్నదో లేదో ఎవరికి తెలుసు? నేడు అను సమయం ఉండగానే దేవుణ్ణి మనము నమ్మాలి. నీ వెండి బంగారములను ఆయన కోరుతున్నాడా? నిన్ను ఏదో శ్రమపడమని అడుగుతున్నాడా? నిన్ను ఏదో గొప్ప కార్యములను చేసి రమ్మంటున్నాడా? లేకపోతే ఇక్కడికి వస్తే నీకు శ్రమ అని చెబుతూ ఉన్నాడా? కాదు కదా. కేవలము మారు మనస్సు, పశ్చాత్తాపము, ఆయనను రక్షకునిగా అంగీకరించడం అనేది నీ కొరకు నీవు చేసుకోలేనటువంటి పనులను, నీవు చేసుకోలేనటువంటి కార్యములను, నీ కొరకు ఎవరూ చేయలేనటువంటి పనులను అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపములో ఈ లోకమునికి వచ్చి ఆ సమస్తమును కూడా ముగించాడు కాబట్టి, సమస్తమును కూడా జయించాడు కాబట్టి, సమస్తమును కూడా సమాప్తి పలికి ఉన్నాడు కాబట్టి అది నీవు విశ్వసించాలి. ఆ సమస్తమును కూడా నిన్ను దేవుని నుంచి దూరపరిచేటటువంటి రోగము, బాధ, వేదన, అవమానము, తృణీకారము, అదేవిధముగా చివరికి దేవుని నుంచి దూరం చేసేటటువంటి మరణాన్ని సహితం ఆయన జయించి ఉన్నాడనే సత్యాన్ని నీవు గ్రహిస్తే, ఆ జయించినటువంటి యేసయ్యను నీలోనికి ఆహ్వానించుకుంటే, ఎప్పుడైతే కూడా నీవు ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నావో అప్పుడు నీవు నూతన జన్మ అనుభవము పొందినట్లే. అనగా తిరిగి శరీర రీతిగా పుట్టినటువంటి వారు శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినటువంటి వారు ఆత్మయునై ఉన్నారు. అనగా మన యొక్క పాత జీవితము నుంచి క్రొత్త నడవడిక కలిగినదని కాదు. ఇక్కడ
నూతన స్వభావము మీ హృదయములో పుట్టించదనని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24 నుంచి 26 వచనం వరకు చూస్తే ఏ విధంగా అయితే ప్రభువు ముందుగానే సెలవిచ్చాడో ఈ లేఖనాలను చదువుకున్నటువంటి బోధకులు కూడా అర్థం చేసుకోలేనటువంటి దానిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని వినగల చెవులు గలవాడు వినుగాక, గ్రహించగలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారు గ్రహించుదురుగాక. వాత వేయబడినటువంటి హృదయము గల వారి యొక్క మనస్సుల్లో దేవుని యొక్క వాక్యము దూరి వారిలో నూతన హృదయమును నూతన ఆత్మను కలుగజేస్తుంది అనే విషయము మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. కనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అనగా ఒకడు నీటి మూలముగాను జన్మించాలంట. నీరైతే శుద్ధి చేస్తుంది, పరిశుభ్రము చేస్తుంది, కానీ ఆత్మ శక్తినిస్తుంది. కనుక నీటిలో నీవు కడుగుకొనుట మంచిదే గాని అది ఒక సూచనగా ఉంటుంది. నీవు మారు మనసు పొందావనే దానికి నిదర్శనముగా ఉంటుంది. ఆనాటి నుంచి కూడా నీ జీవితము మారిపోయి మరి నీవు నూతనమైనటువంటి జీవితము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో ఆత్మ కూడా నీలో పుట్టాలి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ప్రభువు యేసుక్రీస్తు నందలి ఆత్మయే. ఆత్మ మనలోని సంగతులను ఆ ఆత్మకే తెలియను కానీ వేరొకనికి ఆ సంగతులు తెలియవు కానీ. కాబట్టి యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆత్మను మనము కూడా పొందుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు హృదయంలో ఉన్నటువంటి విషయాలు మనకు కూడా అర్థమవుతాయని మరి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఉన్నది. అనగా ఒకడు తిరిగి కొత్తగా జన్మించితే అన్నప్పుడు తన స్వభావమును మార్చుకోవడం కాదు, ఈ స్వభావాన్ని మనం మార్చజాలము. నూతనమైనటువంటి స్వభావము ఆత్మ ద్వారా నీ హృదయములో జీవింపజేస్తున్నాడు యేసయ్య. ఈ లోకంలో నీవు ఎంత గొప్పవాడవైనా సరే, నీవు ఎంత మంచివాడం అనిపించుకున్నా సరే, నీవు ఎంతగా ఈ లోకములో మెచ్చుకొనబడుచు ఎంత ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నా, నీకు ఎంత పాండిత్యం ఉన్నా, నీవు ఎంత సంపాదించుకున్నా, నీవు ఒక గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఇవేవి కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి యోగ్యత కావు. కేవలము ప్రతి క్రైస్తవుని కూడా, ప్రతి పరలోక వాసి, పరలోకములో నివాసము పొందాలనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, విశ్వాసి కూడా నూతన జన్మ అనుభవము లేనిది వారు అందులోనికి ప్రవేశింపబడరు. కనుక దొంగ కూడా మరి సిలువ వేయబడినప్పుడు అప్పుడు దేవుణ్ణి నమ్మాడు విశ్వాసం మూలముగా కదా. ఇమీడియట్గా నీవు పరదేశిలో నాతో కూడా ఉందువని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక అదే విధముగా నీవు విశ్వసించాలి. కనుక నీకు ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము కానీ, నీకున్నటువంటి ధనము కానీ, నీకున్నటువంటి అధికారము కానీ, ఈ లోకంలో నీవన్నీ తెలుసుకున్నా ఈ విషయాన్ని మాత్రం నీవు విడిచిపెడితే అది నీ జీవితానికి చాలా, అంటే క్రైస్తవుడు నమ్మేది ఏంటంటే కేవలం ఈ జీవితము కాదు, ఈ జీవితము ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది, ఒక ప్రొబేషనరీ పీరియడ్ లాంటిది. ఈ జీవితంలో నీవు ఏ విధంగా దేవుడిచ్చినటువంటి తలాంతులను నీవు కలిగి వాటిని సద్వినియోగము చేసుకుంటావో, దేవునికి మహిమ తీసుకుని వస్తావో, దేవుని యొక్క నామమును ఇతరులకు ప్రకటించి అందరినీ కూడా ఈ సన్మార్గములో నీవు నడిపిస్తావో అప్పుడు రాజ్యములోనికి ప్రవేశింపబడతావు. అంతేగాని ఈ లోకములో నీవు చేసేటటువంటి గొప్ప పనులు ఏవీ కావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా 6:6లో చూసినా కూడా మరి ఈ నూతన స్వభావం గురించి మనకు అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినప్పుడు మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని ఇక్కడ వాక్యములో మరి పౌలు విశ్వాసులను హెచ్చరిస్తున్న వానిగా, ప్రశ్నిస్తున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకున్నాం? యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాక, విశ్వసించినాక ఆత్మలో నూతనముగా జన్మించినాడు. ఆత్మ చేసేటటువంటి క్రియలు యేసుక్రీస్తు ప్రభువారు అందుకే అక్కడ చక్కగా చెప్పాడు. గాలి వీచడం నీకు తెలుసు, ఏ విధంగా అయితే కూడా వీస్తున్నదో నీవు గుర్తించగలవు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. అదే విధముగా ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన నీకు
ఉండదు. కానీ పరిశుద్ధాత్మను నీవు పొందుకున్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యములు నీ ద్వారా నీ చేత మరి చేస్తున్నటువంటి కార్యములకు నిన్ను ఒక సాధనముగా వాడుకొనుచున్నాడే, అవే సాక్ష్యమిస్తూ ఉన్నవి పరిశుద్ధాత్మ ప్రభువు నీ యందు ఉన్నాడని. కనుక పరిశుద్ధాత్మ ప్రభువు నీలోనికి వచ్చినాక ఆత్మ మూలముగా పుట్టినటువంటి మనము ఆత్మీయ క్రియలనే చెయ్యాలి. కానీ ఈ ఆత్మీయ క్రియలను బట్టి ఇక్కడ 4వ వచనంలో చూస్తే వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించామా అని అక్కడ ఉంటూ ఉంది. కనుక 5 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా వీటిని చేసి ఉన్నాడు. మనము కేవలము విశ్వసించాము కాబట్టి, మనము కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాము కాబట్టి ఆత్మ ఈ నూతన కార్యములను మన ఎడల జరిగించాడు. మన ఎడల మరి వీటినన్నిటినీ కూడా మరి అన్నిటినీ మనకు మేలుకరముగా ఉపయోగకరముగా చేసి ఉన్నాడు అనే సంగతిని మనము ఇక్కడ గుర్తెరగాలి. ఇప్పుడు అటువంటి శక్తిని పొందుకున్న మనము అంతకుముందు మరి శరీరానుసారముగా చేయలేనటువంటి పనులు, ఈ లోకములో ఎవరు కూడా కని విని ఎరుగనటువంటి సంగతులను ఇప్పుడు దేవుడు నీ ద్వారానే చేయించినటువంటి సంగతిని, నీకు ఒక గొప్ప ప్రత్యేకతను ఏర్పాటు చేసినటువంటి విధానమును, నిన్ను ఒక ప్రత్యేక స్థానములో హెచ్చించిన విధానమును, నిన్ను ఒకే మారుగా ఎంతో జెట్ స్పీడ్లో నీకు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వచ్చాడే. ఒకసారి దేవుణ్ణి నీవు నమ్ముకున్నాక ఎన్ని అద్భుత కార్యములను అద్భుత క్రియలను నీవు రుచి చూశాక ఇప్పుడు శరీరానుసారముగా మేలు పొందాలని చూస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు, నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఎందుకనంటే నూతన జీవితాన్ని, నూతన జన్మ అనుభవాన్ని పొందినటువంటి మనము క్రీస్తుతో కూడా ఈ శరీరమును మరి పాతిపెట్టి వేసి ఉన్నాం. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక ఇక శారీరక క్రియలకు ఏమాత్రము చోటివ్వక, అపవాదికి ఏమాత్రము చోటివ్వక, అపవాది యొక్క మరి సాధనం ఏదైందంటే ఈ శరీరము. ఈ శరీరమును అపవిత్రము చేయటము, ఈ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని అతడు గుర్తెరిగి ఉన్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని పాడు చేయటానికి అపవాది వస్తాడు. కాబట్టి ఇక జీవించినది నీవు కాదు, ఆత్మీయ పురుషుడు నీలో జీవిస్తూ ఉన్నాడు. ప్రభువే నీ యందు, పరిశుద్ధాత్మ ప్రభువుగా నీ యందు శక్తి కలిగిన కార్యాలను జరిగిస్తూ ఉంటే ఇంకా శరీర అనుసారముగా ఈ లోక భోగ భాగ్యములు, ఈ లోకములో ఏదో అనుభవించాలనుకొని, ఈ లోకములో ఏదో కూడగట్టుకోవాలని, ఈ లోకములో ఏదో సంపాదించుకొని దాన్ని చూసి మరి అందరూ ముందు కూడా ప్రగల్భాలు పడగాలని, మరి అదేవిధంగా గర్వించాలని చూస్తున్నటువంటి నీవు ఇప్పుడైనా మనసు మార్చుకొని ఎన్ని ఆత్మలను సంపాదించామనే దాన్ని బట్టి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నామా, ఆ దేవుని వాక్యమే ఇతరులలో కార్యము జరిగిస్తూ ఉన్నది కానీ, ఒక మనస్సులోని యొక్క సంగతులను అదే ఖండిస్తూ ఉన్నది కానీ, దేవుని యొద్దకు తీసుకుని వస్తున్నది కానీ, నీవు చెప్పేటటువంటి సోదె కాదు, నీవు చెప్పేటటువంటి కట్టు కథలు కాదు. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై అది కీళ్లను మూలుగను కూడా మరి వేరు చేసే అంతగా దూరిపోవచ్చు, మరి అంతగా పరీక్షిస్తున్నదని మనం తెలుసుకోవాలి. కనుక రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. కనుక ఈ ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టాలి అని కోరుకుంటున్నాడు. కనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలని యేసే అడుగుతూ ఉన్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఈ శరీరము, ఈ జీవితము నీ యొక్క శారీరక తల్లిదండ్రుల ద్వారా నీకు కలిగినదేమో కానీ నీలోని ఆ ఆత్మను, ఆ ప్రాణమును ఇచ్చినటువంటి వాడు దేవుడు. కనుక నీలో నూతన హృదయాన్ని కలిగించేటటువంటి వాడు కూడా ఆ యేసయ్యనే. దేవుడు ఆత్మ కనుక నీవు కూడా మళ్ళీ తిరిగి జన్మించాలి, ఆయనతో కలిసి జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అనగా
కొంతమంది అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అనగా ఆత్మనే జీవిస్తూ ఉంటుంది కానీ ఈ శరీరము తిరిగి బ్రతకదని. ఇది ఇంకొన్ని సాంప్రదాయాల్లో ఉన్నటువంటి సంగతి. కానీ క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే ఈ యొక్క ఆత్మ జీవిస్తూ ఉంటుంది, అదే విధముగా ఈ శరీరము కూడా మరి గొప్ప మహిమగల శరీరముగా మార్పు నొందుతుంది. ఆ మహిమగల శరీరములతో, ఆ ఆత్మతో దేవాది దేవుడైనటువంటి యేసయ్యతో మరి దేవుని యొద్ద మనము ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయనను పరిశుద్ధుడు 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 అని నిత్యము రాత్రింపగళ్ళు కొనియాడేటటువంటి వారముగా ఉంటాం. ఎందుకనంటే దీనికి ఉదాహరణగా ఏలియాను చూడండి, ఏ విధంగా శరీరముతోటి ఆరోహణమయ్యాడు. మరి ఆనోకును చూడండి, మరి ఏ విధంగా అయితే దేవునితో నడిచి ఉన్నాడో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానుడైనాక మహిమ కలిగినటువంటి శరీరము ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి మహిమగల శరీరములను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక పాపానికి ఏమాత్రము తావివ్వకుండా, పాపానికి ఏమాత్రము దాని మీద జయముండదు. ఎందుకంటే ఈ లోకములో జయించు వానినే దేవుడు నిత్య జీవితమునకు అర్హులనుగా చేస్తూ ఉన్నాడు, జీవ కిరీటమును ధరింపజేస్తూ ఉన్నాడు. కనుక ఒకసారి నూతన జన్మ అనుభవము మనము పొందుకున్నాక మనము దేవుని యొక్క కుటుంబములోనికి ఒక మెంబర్షిప్ తీసుకుంటున్నట్లుగా అవుతూ ఉంది. ఈ లోకములో ఈరోజు మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలని కూడా ఒక మెంబర్షిప్ కావాలి. ప్రతి దాంట్లో కూడా మెంబర్షిప్ కొరకు ఆతురత పడతాం, ఆ కార్డులను మోస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి నీవు చేరాలంటే మారు మనస్సు అనేటటువంటి మెంబర్షిప్ కార్డ్ నీకు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది ఉచితముగానే ఇస్తున్నాడు. నీవేదో కష్టపడి నీవు ఏదో సంపాదించి ఆయనకి ఇవ్వక్కరలేదు. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కోరుకొనుచున్నాడు. కనుక ప్రియ స్నేహితుడా, సహోదరా, సహోదరి, ఇన్ని విషయాలను మరి తెలియజేస్తూ ఉంటే మానాడు హెచ్కేఎల్ గ్రంథం 36:26లో చూసినప్పుడు, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను అని ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఇది అనేక మంది బోధకులు, ఇజ్రాయేలీలకు బోధించేటటువంటి వారు, పరిసయ్యులు, మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి మరి బోధకులు అందరూ కూడా, శాస్త్రులు కానీ వీటిని పదే పదే బోధిస్తున్నా ఇందులోని సత్యాన్ని వారు గ్రహించలేక ఉన్నారు. ఇక్కడ ఆత్మ కుమ్మరింపు ఉంటుంది, నూతన హృదయం ఉంటుంది, నూతన స్వభావము ఉంటూ ఉంది. రాతి గుండె నీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని నీకిచ్చి, ఇర్మీయా గ్రంథము 31 మరి 34లో చెప్పబడిన విధముగా యేసుక్రీస్తే తన చేరాతతో ఆ మెత్తని మాంసపు హృదయము మీద ఆ రాతి పలకలను తీసివేసి, ఇదిగో ఆ మెత్తని హృదయముల మీద తన యొక్క సజీవమైనటువంటి వాక్యాన్ని రాస్తానంటూ ఉన్నాడు. కనుక ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని ఆయన సెలవిస్తున్నట్లుగా ఉన్నాడు. కనుక నికోదేమంటాడు, ఇవి ఏ విధంగా సాధ్యము, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించాలా అని ప్రశ్నిస్తున్నాడు. కానీ నీవు ఇజ్రాయేలీలకు బోధకుడవై ఉండి నీవు వీటిని ఎరుగవా అని ఆయన అడుగుచున్నట్లుగా మనం చూడగలుగున్నాడు. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? కనుక పరలోకము నుండి దిగివచ్చిన వాడే పరలోక విషయాలను తెలియజేయగలడు. కానీ మనము భూలోకములో ఉన్నాము కాబట్టి ఈ భూలోక విషయాల గురించే చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే లోకము నుండి దిగివచ్చిన వాడు కనుక ఆయనకు ఆ పరలోకములో జరిగేటటువంటి సంగతులు మనకు చెబుతూ ఉన్నాడు. ఆయన నీకు ఏమని చెబుతూ ఉన్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నదంట. మనము ఇక్కడి వారము కాము,
పరలోక సంబంధులమంట. మన యొక్క సిటిజన్షిప్ ఆయన అక్కడ మనకు దాచి ఉంచితే, మనకు కావాల్సినటువంటి అతి శ్రేష్టమైన వాటిని అన్నిటినీ కూడా అక్కడ పొందుపరిస్తే, మనకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి దానిని కూడా అక్కడ సిద్ధముగా ఆయన ఉంచితే, మనం ఇక్కడ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఎంత త్వరగా దేవుణ్ణి నమ్ముకొని ఎంతమందిని నీవు ఆయన యొద్దకు తీసుకొని రాగలిగితే, అందరికీ కూడా ఆయన నివాసములను సిద్ధపరుస్తున్నటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు, సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే పరలోక రాజ్యము నిండిపోవాలి, ఈ యొక్క భూలోక రాజ్యము మరి ఖాళీ అవ్వాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే జరుగుతుంది. ఆ గొప్ప భాగ్యాన్ని యేసయ్య నీకు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కూడా మారు మనస్సు, నూతన జన్మ అనుభవమును నీ పొందుకో. రక్షణ అనేది నీ జీవితంలో నేటి నుంచే ఆరంభం అవ్వాలి. రక్షణ అనగా కేవలము నీ యొక్క శరీర ఉపయోగములే కాదు, నీ జీవితపు బాగోగులే కాదు, నీ బ్రతుకంతటిలో కూడా కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ జీవితములోనూ పరలోక జీవితములోను నీకు మేలుకరముగా ఆయన దీవిస్తాను. నిత్య నివాసములో నిత్య నివాసి అయినటువంటి వానితో ఎల్లప్పుడూ ఉండే విధముగా నిన్ను బ్రతికిస్తానని వాగ్దానం ఇస్తున్నాడే. కనుక ప్రియ సహోదరా సహోదరి, ఇకనైనా మేలుకొనుము, యేసుక్రీస్తు యొద్దకు రా, ఆయన యొక్క ఇచ్చేటటువంటి రక్షణ భాగ్యమును పొందుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిత్య జీవమునకు కారకుడమైనటువంటి మా పరలోకపు తండ్రి యేసయ్య, నూతన జన్మ అనుభవమును ప్రభా మాలో కలిగించటానికి నీవు తండ్రి ఆ మరణాన్ని జయించి ఉన్నావు. ఆ గొప్ప దేవుడవు, మీ యందు శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి, మిమ్మల్ని చూచి విశ్వసించినటువంటి వారినందరినీ కూడా ఆ నిత్య రాజ్యములో ప్రవేశింపజేస్తూ ఉన్నావు. అందుకొరకు ప్రభానైనా నీవు ఈ లోకమునకు తెంచి ఉన్నావు. యేసయ్య, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుని, ప్రేక్షకురాలి యొక్క హృదయంలో ప్రభా గొప్ప మార్పును దయచేయము నాయన. ప్రభా సమాధానమును కలగజేయండి. ప్రభా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన నిన్ను వారు కలిగి ఉండటకు సహాయం దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారిని, వారి యొక్క తోబుట్టువులను, వారి తల్లిదండ్రులను దీవించండి యేసయ్య. వారు ప్రజా సేవలో ఉండగా ఆ బిడ్డను ప్రభ ఇంకా గొప్పగా ఘనముగా వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.